దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా వాక్యాన్ని మనము చదువుకుందాము. కీర్తనలు 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుడు తన ప్రజలను శ్రమలలో నుండి విడిపించుట గురించి చక్కని ఆత్మీయ అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు దేవుని కాపుదల కొరకై పూర్తి విశ్వాసముతో దేవునికి మొరపెట్టుకొనుట ఈరోజు ధ్యాన వాక్యములో మనము చూస్తున్నాము. మరి కీర్తనకారుడు అంటే ఎవరు? దావీదు మహారాజు. ఆయనకి ఒక రాజ్యము, అనేక మంది వీరాది వీరులైనటువంటి సైనికులు, కాల్బలము, అన్ని రకాల కలిగి ఉన్నటువంటి దావీదు గారు అంటున్నాడు, దేవా నా దాగుచోటు నీవే. ఆయన దాక్కోవాలంటే ఎంత లేదు, ఆయన కోటలు ఎన్ని కోటలు ఉన్నాయి, ఎంత పెద్ద రాజ్యము, ఎంతమంది సైనికులు, ఎంతమంది పహారా కాస్తుంటారో. ఆయన లేచినా కూర్చున్నా ఎక్కడ చూసినా, కానీ ఆయనకి అవన్నీ ఏమి లేవు. ఆయనకు ఉన్నదల్లా ఏమిటాయి అంటే ప్రభువు ఆశ్రయములు. అందుకనే అంటున్నాడు, నా దాగుచోటు నీవే ప్రభువా, నేను ఎక్కడా దాక్కోలేను. ఎందుకంటే ఈయనకి శత్రుముఖ ఎక్కువ, బాగా శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఈయనకి శ్రమలు కూడా ఎక్కువే. అందుకనే దావీదు గారు ఏమంటున్నారు ఇందులో, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు కనుక నా దాగుచోటు నీవే ప్రభువా. అందుకని నిన్ను విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావని నేను వేడుకుంటున్నాను. నీవు నన్ను ఆవరించాలి, నా దాగుచోటు నీవే అని కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కీర్తనకారుడైన దావీదు ఒక గొప్ప రాజ్యానికి రాజు కదా. ఆయన తన రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఆయనకు నలుదిక్కులు ఆయనను కాపాడటానికి అంగరక్షకులు ఉంటారు. శత్రువులకు ఆయన దొరకకుండా ఉండడానికి రాజుగారికి భూగర్భ ఆశ్రయాలు కూడా ఉంటాయి. మనం జనరల్గా వింటుంటాం కదా, బంకర్స్ అని. అవి భూగర్భాశ్రయాలు ఉంటాయి, కోటలు ఉంటాయి, ప్రవేశించడానికి వీల్లేనటువంటి దిట్టమైనటువంటి ఇనుప గేట్లతో ఉంటాయి. ఆయన ఎక్కడ దాక్కోకూడదు? ఇవన్నీ ఏమి కాదు, ఆయన దాగు స్థలము నీవే అంటున్నాడు. అంటే ప్రభువులోనే ఉంటాడట ఆయన దొరకకుండా ఉండడానికి రాజుగారికి ఎన్ని ఉంటాయి. వీటినే మనము రకరకాలుగా మాట్లాడుకుంటుంటాము. అయితే ఇతడు చూసే దావీదు రాజుకి శత్రువులు ఎక్కువ మంది ఉండేవారని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. ఆయన ఒక దేశానికి రాజు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రక్కకు చూసినా ఆ పక్కన ఆయనకు గొప్ప అంగరక్షకులతో రక్షణ కలిగి ఉండడమే కాదు,
శత్రువుల చేతికి దొరకకుండా దాగి ఉండటానికి ఆయనకు రహస్య భూగర్భాశ్రయాలు కూడా ఉంటాయి. అదే నేను ఇప్పుడు బంకర్స్ అని చెప్పాను కదా, అవి కూడా ఉంటాయట ఆయనకి. ఆయనను దావీదు గారికి దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? నా దాగుచోటు నీవే, డౌట్ లేదు ఇక. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కోట, నీవే నా కొండ అంటున్నాడు కదా. ఆయనను ఆపదల్లో నుండి రక్షించడానికి అజానుబాహులైన అంగరక్షకులు ఉంటారు. కానీ దావీదుకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించటం మేలని పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది కదా. శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలలో నుండి రక్షించేది ఒక్క దేవుడేనన్న విశ్వాసము ఈ దావీదు గారికి ఉంది. రాజు టీవీని పక్కన పడేసేసి దేవుడే నాకు రక్షకుడని దేవుని వైపు చూస్తూ ఉంటాడు దావీదు గారు. తనపై ఎన్ని శత్రుముఖులు విరుచుకుపడినా సరే నా దేవుడే శత్రువుల దెబ్బలు నాకు తగలకుండా నన్ను ఆవరించి నాకు విమోచన కలిగిస్తాడని దేవుణ్ణి పూర్ణ హృదయముతో నమ్ముతూ ప్రార్థిస్తున్నాడు దావీదు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దావీదు వలె దేవుని అందలి విశ్వాసముతో దేవుని వైపు చూచుచు మనకెన్ని బాధలు ఎన్ని శ్రమలు ఏమొచ్చినా సరే మనము దేవుని నమ్ముకుంటూ మనము దేవుని చేతిలో పెట్టాలి ఆ శ్రమలన్నీ. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎప్పుడు వేయాలి? దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు నువ్వు అనుసరిస్తున్నప్పుడు నీ చింతంతా ఆయన మీద వేయాలి. అప్పుడు ప్రభువారికి ఆ మాట, ఆ విజ్ఞాపన అది వినపడుతుంటుంది. ఏమి లేకుండా నా చింతంతా ఎలా ఉందా అంటే అది కుదరదు. కనుక దేవుని వైపు చూచుచు దేవుని బిడ్డలముగా మనము జీవిద్దాము, పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు ప్రభా. నీ దివ్యమైన వాక్యాలను, నీ దివ్యమైన పరిశుద్ధ గ్రంథంలోని అంశములను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము ఎల్లప్పుడూ తండ్రి మా దాగుచోటు నీవే గనుక తండ్రి, శ్రమలలో ఉన్నను దేవా నీవు రక్షిస్తావన్నంత పూర్ణ విశ్వాసముతో దేవా నీ పాదముల చెంత మేము మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఎవరు ఏ శ్రమల్లో ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో దేవా, ఏ బలహీనతలో ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని దేవా నీ చెయ్యి పెట్టి నాయన నువ్వు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి దేవా సేద తీర్చమని తండ్రి నీ పాదముల చెంత నాయన వేడుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.